ఎప్పుడు కొడతాను కొట్టండి. కృష్ణ మాది పార్క్కి వారానికి 2 సార్లు వస్తాను నేను. వీలైతే కొట్టండి. నాకైతే నచ్చలేదు సాంగ్ అయితే. సాంగ్ ట్రైలర్ ఎలా అనిపించింది అయ్యా? ట్రైలర్ ఒకటి చెప్తాను చూడండి. ఎప్పుడైనా దాన్ని బేస్ చేసుకుని తీయకూడదు, దాన్ని బేస్మెంట్లో ఉంచాలి. అంతేగాని దాన్నే లాగుతూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఏదో హిట్ కొట్టింది కదా దాన్ని పట్టుకుని అదే కంటెంట్లో లాగాలంటే కుదరదు. ఇదంటూ సపరేట్ థియరీ ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి కూడా సుకుమార్ గారే పార్ట్ 2 కూడా సుకుమార్ గారే డైరెక్టర్ అయితే బాగుంటుంది. లేకపోతే హిట్ అవుతుంది. ఆయన అయితే హిట్ అవుతుందండి, లేకపోతే అవ్వదు. ఆయనే మరి అదే ఆయనేనండి. ఆయనే అని నీకు నాకు తెలుసు, జనానే తెలియాలి కదా. నేనేమంటున్నానంటే అవసరం లేని పనుల్లో కూడా చాలా మంది ఏళ్ళెడుతున్నారు ఈ మధ్యన. అలా ఏలెట్టాడు అనుకోండి సినిమాలో కూడా. ఎక్కడ పోతే ఎవడ తెలుసు, అది నీకు అర్థమైందా చెప్పింది అదే. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు చూస్తున్న యాటిట్యూడ్ చూసుకుంటే మరి ఎలా ఉంది అనుకుంటా? అదేనండి నేను అన్నది. ఇప్పుడు సుకుమార్ గారే డైరెక్టర్ అయితే బాగుంటుంది అన్నాను, ఏలెడితే మాత్రం ఎక్కడికి పోద్ది అన్నాను. అది దానికి అర్థం అదే అనమాట. జనాలు ఎరుపుకులు కాదు, అర్థమైపోద్ది. అది వేరే సాంగ్ ఎలా అనిపించింది మరి? కిస్ మిస్ లవడలా ఉంది, అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఎందుకు బాగుంటుందండి? ఏదైనా మ్యాజికాలిటీ ఉండాలి, ఒక అర్థం ఉండాలి. ఒక దాంట్లో అంటారా మామ, దాంట్లో ఏంటంటే ఒక లిరిక్కి ఒక సంబంధం ఉంది అనమాట. కుర్రా ఉంటే ఒకడు దాన్ని అంటే ఒక నిజంగా రియాలిటీగా ఎలా అయితే చెప్పాలనుకున్నారో అలా చెప్పారు. అలాగే దట్ సమంత గారు కూడా చాలా వైబ్ క్రియేట్ చేసి చాలా స్వాగ్ తోటి చేశారు. దీంట్లో శ్రీలీల గారు అందంగా కనిపిస్తారు బయట, దాంట్లో అసలు బాగా కనిపించలేదు, నాకైతే నచ్చలేదు. పుష్ప అల్లు అర్జున్ గారు కూడా ఆర్నమెంట్స్ ఎక్కువ వేసుకున్నారు. ఎందుకంటే పార్ట్ 2 కదా, డబుల్ ఉండాలని ఎక్కువ వేసుకున్నారేమో. మొత్తం డబుల్ వేసుకుంటే వెయిట్ పెరుగుతుంది కానీ హైప్ పెరగదు. నాకు తెలిసి కొంచెం సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా పుష్ప ఫ్యానే, కానీ నాకైతే నచ్చలేదు. స్టెప్స్ కూడా లేవు సాంగ్లో. ఆ స్టెప్స్ అంటే చిన్న మొక్క ట్రైలర్ వదిలి స్టెప్స్ కావాలంటే ఎక్కడ వస్తుంది? ఏమో చూద్దాం, సాంగ్ మొత్తం చూద్దాం. ఒకవేళ లేకపోతే నిజంగానో అప్పుడు నిజంగా బాగాలేదు అనుకుందాం. ఇప్పుడు ఎలాగో బాగాలేదు అనుకున్నాం. ఇప్పుడు బయట బోర్డు చూసి అరే ఎవరేది అనుకుందాం, లోపలికి వెళ్ళి తిన్న తర్వాత అలాగే అనుకుందాం మనం కూడా. ఓకేనా? సినిమా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నాకైతే ట్రైలర్ అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే బేసికలీ దాంట్లో ఉన్న డైలాగ్సే చాలా వరకు 60% అయ్యి ఉన్నాయి. అలాగే మ్యాచ్ ఆన్ అంటే దాన్ని ముందు కథనే ఏమన్నా కొంచెం లాగి కొంచెం ఏదన్నా స్ప్రెడ్ చేసి కొంచెం కొత్తగా ఏదైనా తీస్తే మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. అలాగే తీయాలి. ఎందుకంటే వైపు నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్ గారు. మా ఇంటి రోజు వస్తారు, అది వేరే ఇష్టం అనుకోండి. అప్పుడప్పుడు ఆ గల్లీలోంచి వెళ్తాను, అవి కూడా చెప్తాడు ఆవిడ. ఏమో హిట్ అవ్వాలండి, కానీ పొగర్లో కట్టవద్దు. ఇదిగో అల్లు అర్జున్ ద్వేషించుకుని ఎవరైనా ఉంటే ద్వేషించుకోకుండా ప్లీజ్ ఈ ఒక్కసారికి సినిమా చూసేయండి. ఒకవేళ మీరు చూడకపోయినా 1000 కోట్లు వచ్చేస్తుంది ఆ సినిమా ఆగవయ్యా. నువ్వు చూడకపోయినా 1000 కోట్లు వచ్చేస్తుంది ఆ సినిమాకి. వాళ్ళ డాడీ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ కూడా 500 కోట్లు పెట్టి ఒకటి టికెట్, ఒకడేమో 250 కోట్లు, 730 రూపాయలు పెట్టి ఆ టికెట్ ఎలా అనిపించింది మరి? 7500 పెట్టి మనండి ఒకేసారి చూద్దాం. జీతం ఇప్పుడు 8000కి ఒకడొకడు నెల రోజులు మొత్తం జాబ్ చేస్తాడు కదా, షోరూంలో గట్ట జాబ్ చేస్తాడు. 8000 రూపాయలు జీతానికి 7500 పెట్టి ఎంత పెట్టి టికెట్? 750 కదా, 7500 పెట్టారు అనుకోండి. 7500 పెట్టి టికెట్, 500 పెట్టి పాప్కార్న్ కొనుక్కొని లోపలికి వెళ్ళి చూస్తాడు.